హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శృంగార మదనం 18వ భాగంలో ఏం జరిగింది అని తెలుసుకుందాం. గౌతమ్ రాధిక ఇంటికి వెళ్ళేసరికి చీకటి పడిపోయింది. నిదానంగా ఆమెను లేపి, బుజ్జమ్మ చూడు ఇల్లు వచ్చేసింది అన్నాడు. అప్పుడేనా అని అంది రాధి. నువ్వు పడుకొని చాలాసేపు అయింది అని అన్నాడు. అవునా అంది. అన్నాడు. సరే పద అంటూ లోపలికి నడవబోయింది. గౌతమ్ చేయి పట్టుకొని ఆపేశాడు ఆమెని. ఏంటి అన్నట్లు చూసింది రాధి. ఆమెను చూస్తూ ఇంకా ఈ దూరం ఎన్ని రోజులు అన్నాడు. కొన్ని రోజులే, కొంచెం ఓపిక పట్టు కన్నయ్యా అంటూ బుగ్గల్లాగింది. ఓయ్ అంటూ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఇంకా దగ్గరికి లాక్కున్నాడు. నువ్వు దూరంగా ఉన్నప్పుడు సంవత్సరాలు కూడా నీ జ్ఞాపకాల్లో తేలిగ్గా గడిచిపోయాయి. కానీ నువ్వు పక్కనే ఉంటే చాలా దగ్గరగా ఉండి, దూరంగా ఉంటే క్షణాలు కూడా గంటలుగా పోతున్నాయి. ఇంకా తెరిచేరే కాలం ఎప్పుడు అని, ఇంకెప్పుడు అని నుదుడితో ఢీ కొట్టాడు. ఓయ్ వదులు, ఇంక చాలు అంది. కుదరదు, ముందు సమాధానం చెప్పు అన్నాడు. ఏం చెయ్యాలి కన్నయ్యా అంటూ అతని మీసాలు పట్టుకొని లాగింది. బుజ్జమ్మ వదులు, లేకపోతే తర్వాత నువ్వు వదలమన్నా వదలను, చూసుకో తర్వాత నీ ఇష్టం అన్నాడు తన్ని మరింతగా తన వైపు లాక్కుంటూ. ఎలామా నిన్ను ఇంత దగ్గరగా పెట్టుకొని దూరంగా ఉండడం? వెన్నెల్లోని అల్లరి అంతా నీదే అయ్యి నా మనసును తాకుతూ ఉంటే, నా చూపు తగిలి నా మనసుకి చక్కెర గిద్దలు పెడుతుంటే ఎలా ఆగేది అంటూ మెడవంపుల్లోని పెదాలతో చిన్నగా అద్దుతూ ఉంటే రాధి శ్వాస భారమయ్యి నులివెచ్చని నీ అదరాలు నున్నని మెడవంపులో తగలగానే మేనంతా పులకరించిపోదా తన్మయంలో? నీ చేరువులో, నీ లాలనలో ఏ ఇంద్రియాలు విగ్రహంగా ఉంటాయి చెప్పు? ఇంక చాలు కన్నయ్యా, నీ చూపు పదునుగా మారి శరీరాన్ని తాకుతూ ఉంటే ఆ చూపులో ఏదో విరహం శరీరంలో పుడుతుంది. ఇంకా చెప్పాలా, నీ రూపమే నేను కదా అన్నాడు. అందుకే నీలో కలిగే భావాలే నాలోను కూడా అన్నాడు. నిజంగానా అంటూ మరింతగా తన పెదవులతో ఆమె మెడవంపులో గిలిగింతలు పెడుతూ ఉంటే, ఎక్కడ నేర్పావు ఇంత మోడు సరసం? మీసాలు గుచ్చుకుంటున్నాయి, ఎవరైనా చూస్తారు, బాగుండదు, ఉదయం నుంచి బానే ఉన్నావు కదా అని అంది. గౌతమ్ అలకతో పో బుజ్జమ్మ, మోడు సరసం కాదు ఇదన్నాడు. అబ్బా అవునా అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి అలుసిస్తే ఈ కన్నయ్యకి చీరచాటు అందాలు కూడా చాటుకు లాగేస్తావు. రాత్రి నీ జాగారం జాతర చేస్తావు. కనులు నిప్పు కనికలైనా వదలవు, వంపులన్నీ అలసిపోయినా వదలవు, కోడి కూసినా వదలవు. నీ గురించి నాకు తెలియదా? అన్నీ గుర్తున్నాయా అన్నాడు. అన్నీ, ఏ ఒక్కటి వదలకుండా ఆ క్షణాలనే కదా పదిలంగా దాచుకొని తర్వాత జీవితానికి ఊపిరిగా మలుచుకొని బ్రతికింది. ఆ ప్రేమే కదా నన్ను నడిపించింది, లేకపోతే ఏమైపోయేదాన్నో అనుకోకుండానే కన్నీళ్ళొచ్చాయి రాధికి. బుజ్జమ్మ అని అన్నాడు. గౌతమ్కి ఏం మాట్లాడాలో తెలియలేదు. చెంపపై చేతులు వేసి బొటన్ వేలితో కన్నీటి బిందువులను తుడిచి మరుక్షణం ఆమె పెదవులను తన పెదవులతో ముడివేశాడు. ముందు రాధిక తడబడ్డా అతని ప్రేమకి ఆమె కూడా జత కలిపింది. కొన్ని క్షణాల తర్వాత ఇద్దరికి ఊపిరి తీసుకోవడం భారంగా మారినప్పుడు అప్పుడు నిదానంగా ఆమెను వదిలాడు, తన వైపు చూస్తూ. నీ శ్వాసలో నేను, నా ఊపిరిలో నువ్వు ఉన్నంత వరకు ఈ కన్నీటికి నీ జీవితంలో స్థానం లేదు అని నుదుడి మీద ముద్దు పెట్టుకొని జ్ఞాపకాలని నువ్వు పదిలం చేసుకున్నావు. నువ్వు ఇచ్చిన గుర్తులని నేను దాచుకున్నాను, అంతే తేడా. పదా అంటూ ఆమె చెయ్యి అందుకొని ముందుకు కదిలాడు గౌతమ్. సప్తపది కంటే ముందు అతని అడుగులో అడుగు వేస్తూ నడిచింది రాధి. ఇద్దరు లోపలికి వెళ్లేసరికి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. రఘు కూడా ఇంకా ఇంటికి వెళ్ళనేలేదు, అక్కడే ఉన్నాడు. అందరితో బాగా పరిచయం పెరిగినట్లుగా ఉంది, చాలా కలివిడిగా ఉన్నాడు. కావ్య కూడా ఇంతకు ముందులా అంత బెరుగ్గా కూడా లేదు, ఫ్రీగా మోగుతూ ఉంది. వాళ్ళిద్దరినీ గడప దగ్గర చూసిన అందరూ ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళారు ఇంతసేపు అని ప్రశ్నల వర్షం కురిపించారు. కావ్య మాత్రం ఇద్దరిని చూసి నవ్వుకుంటుంది. గౌతమ్ రాధి అందరిని చూసి నవ్వుతూ పలకరించి జరిగిందంతా చెప్పారు. రేపు ఉదయం పూజారి గారు వస్తారు, రెడీగా ఉండండి అని, అలాగే వేణుని వాళ్ళ నాన్నగారికి కబురు చెయ్యని చెప్పాడు గౌతమ్. రాధిక కావ్యాన్ని చూస్తూ రేపు ఉదయం అత్తమ్మ వస్తుంది అని చెప్పింది. కావ్యకు కూడా అర్థమైంది. ఇంటికి వెళ్ళావా అని అడిగింది కావ్య.
అవును అన్నట్టు తల ఊపింది రాధి. గౌతమ్ ఇచ్చిన తీయని కబురుకి ఎవరంతకు వాళ్ళు సంతోషంగా ఊహల్లో తేలుతూ నిద్రపోవడానికి వెళ్ళిపోయారు. రఘు ఇంటికి వెళ్తాను అన్నా గౌతమ్ ఆపేశాడు. వద్దు గౌతమ్, ఇంటికి వెళ్తాను అన్నాడు. ఇట్స్ ఓకే, ఉండండి, అందరూ ఇక్కడే ఉన్నారు కదా, మీరొక్కరే వెళ్ళిపోతారా? ఇంట్లో ఒంటరిగా ఉండడం కన్నా పెళ్ళయ్యేంత వరకు ఇక్కడే ఉండండి ప్లీజ్ అన్నాడు. రఘు కొంచెం తటపటాయించాడు. అంటే ఒకే చోట అందరం అన్నాడు. తప్పేముంది, డెస్టినేషన్ వెడ్డింగ్ పేరిట రెండు కుటుంబాలు నెల రోజుల నుంచి ఒకే చోట ఉంటాయి, మనం ఒక వారం కలిసి ఉండలేమా అని అన్నాడు. నిజమే, మరి ఈ వారం రోజులు జీవితానికి మరికొన్ని అందమైన జ్ఞాపకాలను అందుకోవచ్చు కాదంటారా అన్నాడు. గౌతమ్ మాటను మన్నించి అంతకంటే అతని వ్యక్తిత్వం ఇంకా చాలా నచ్చేసింది. ఎంత ఉన్నా ఒదిగి ఉండాలి అనే తత్వం, మాటల్లో వినయం, నమ్రత, ఎలాంటి వాడైనా ఎస్ తనక తప్పదు. నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయాడు. గౌతమ్ అతని రూమ్కి చూపించి రాధిక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తనకు కొంచెం దూరంలో కావ్యతో మాట్లాడుతూ ఉంది రాధి. మాట్లాడేటప్పుడు కదిలే కళ్ళు నీటిలో చేప పిల్లలా కదులుతూ ఉన్నాయి. చెవి జుంకాలు కుదురుగా ఉండటమే లేదు, మాటలకు అనుగుణంగా ఊగుతూ ఉన్నాయి. పెదవులు అందంగా కదులుతూ చెంపలపై పడిన లైట్ రిఫ్లెక్ట్ అవుతూ ఉండటంతో ఆ కాంతిలో మరింతగా మెరిసిపోతూ చిన్నప్పుడు స్కూల్లో చదివిన ఫిజిక్స్ ఇప్పుడు బాగా అర్థమవుతున్నట్లుంది. ఎందుకంటే అక్కడ ప్రతి యాక్షన్కి ఇక్కడ తనలో రియాక్షన్ వస్తుంది. మాటల్లో ఉన్న రాధేకి చూపులు గుచ్చుకోవడంతో చుట్టూ చూసింది. తనకు కొంచెం దూరంలో గౌతమ్ ఉన్నాడు. ఏంటి అన్నట్టు చూసింది. చిరు కోపంగా ఆమె వైపు చూస్తూ టైం వైపు చూపించాడు. రాధికి అర్థమైపోయింది. నిద్రపోవా ఇంకా అన్నట్లు అడగకుండానే ఉన్నాడు. ఇద్దరినీ చూస్తున్న కావ్య సరే ఇంక గుడ్ నైట్ అని అంటూ వెళ్ళబోయింది. సరే అంటూ వెళ్ళిపోతున్న రాధిని చేయి పట్టుకుని ఆపేసింది. ఏంటి అన్నట్లు చూసింది రాధి. ఇంకో వారమే కదా ఉండేది, నువ్వు నాతో పాటురా అని అడిగింది కావ్య. రాధి గౌతమ్ వైపు చూసింది. ఆ మాటని విన్నట్లున్నాడు గౌతమ్. మొహంలో కలవరం కనబడుతూ ఉంది. వస్తాను పదా, కానీ ఎదురు చూడకు అంటూ కావ్యకి చెప్పి ముందు కదిలింది రాధి. గౌతమ్ ఆమెని చూస్తూ లోపలికి వెళ్ళాడు. లోపలికి వచ్చిన రాధికి ఎక్కడా కనిపించలేదు గౌతమ్. ఎక్కడ ఉంటాడో తెలుస్తానికి వెతుక్కుంటూ వెళ్ళింది. అయితే అక్కడ కూడా కనిపించకపోవడంతో వెనక్కి తిరిగింది రాధి. ఇంతలో రెండు చేతులు వెనక నుండి చుట్టుకున్నాయి రాధిని. బలంగా ఇంకా గట్టిగా తన భుజం మీద తల ఆనించి పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది. ఆ చేతుల మీద చేయి వేసి తాను కూడా అలాగే నిలబడిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత ఏమైంది అంటూ అడిగింది అతని వైపు తిరుగుతూ. నీకు తెలీదా అని అన్నాడు. తెలుసు, అందుకే అడుగుతున్నాను అంది. ఇప్పుడు ఏమైంది అంది. నువ్వు వెళ్ళడం నాకు నచ్చదు. కొన్ని రోజులే కదా కన్నయ్య అంది. కొన్ని సెకండ్లు కూడా వదలను, అటువంటిది 10 రోజులు అని అన్నాడు. కొన్ని రోజులు దూరంగా ఉంటే తర్వాత జీవితాంతం కలిసి ఒకే చోట ఉండవచ్చు, అప్పుడు ఎవరు ఏమీ అనరు అంది. ఇప్పుడు కూడా ఎవ్వరు ఏమీ అనడం లేదు, వాళ్ళకు మన గురించి తెలుసు, కానీ వచ్చే వాళ్ళకు పూర్తిగా తెలియదు అంది. అయితే అని అన్నాడు. రేపటి నుంచి ఇంట్లో 2 పెద్దవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని పెట్టుకొని మనం ఒకే రూమ్లో ఉండటం బాగుండదు తెలుసా, అది పద్ధతి కూడా కాదు మరి అని అంది. అన్నీ తెలుసు అన్నాడు. అయినా మొండికేస్తున్నావు కదా అని అంది. ఏం చేయను, మనసు ఒక పట్టానా ఒప్పుకోవడమే లేదు. రేపటి నుంచి నువ్వు దూరంగా ఉంటావు అంటేనే ఈ క్షణం నుంచే ఏడుపు వస్తుంది అన్నాడు. తనని ఇంకా గట్టిగా కౌగిల్లో బంధిస్తూ. రాధి కూడా చుట్టూ చేతులు వేసి అతని హృదయంపై తలవాల్చి ఏమీ మాట్లాడలేకపోయింది. ఇద్దరి గుండెల సవ్వడి ఇరువురికి ఏదో చెప్పాలని చూస్తుంది. మాటలు రాకపోయినా మౌనం వాళ్ళ భాషగా మారింది. ఒకరి నుండి ఇంకొకరికి ఏదో సంగతులు చేరవేస్తూ ఉంది. ఒకరి మనసు ఇంకొకరికి అర్థమవుతూ ఉంది. బుజ్జమ్మ అని అన్నాడు. హా అంది. ఈ రోజంతా ఇలాగే ఉండిపోవా అన్నాడు. ఉన్నాను కదా అని అంది. అలా కాదు మరి అది అని అన్నాడు. రాధి అతని కళ్ళల్లోకి చూసింది. గౌతమ్ చెప్పడానికి సంకోచిస్తూ ఉన్నాడు. అతని కళ్ళల్లోకి చూస్తూ నా దగ్గర ఇంకా సంకోచమా అంది. ఏం చేయను, చూపులతో మురిపిస్తావు, మాటలతో మరిపిస్తావు, మనసేమో పదపదామని, మర్యాదేమో తగదు అని, వెన్నెలరేయి చల్లని జాబిలి అల్లరవాడినని నువ్వే అంటావు కదా, మరి కుదురుగా ఎలా ఉండగలను అన్నాడు.
ఎదవీనపై తలవాల్చి అనురాగరాగాలు పలికించేదెప్పుడు అని అన్నాడు. సమయం వచ్చినప్పుడు. అది సరే, ఇప్పుడు చెప్పు, ఏమడగాలనుకున్నావో అని అంది. ఈరోజు నాతో పాటు ఇలాగే ఉండిపోవా అన్నాడు. ఇలాగే అంటే అనింది. అంటే నా కౌగిల్లో ఇలాగే మళ్ళీ రేపటి నుంచి నాకు దూరంగా ఉంటావు కదా అని అన్నాడు. రాధి అతని వైపు చూస్తూ ఉంది. కన్నయ్య అని ఇంకేం మాట్లాడలేకపోయింది. ఆమె కళ్ళల్లో అతనికి కావాల్సిన సమాధానం దొరికింది. మొక్కల మధ్య గోడ కానుకొని కూర్చొని ఆమెను రమ్మని కళ్ళతోనే పిలిచాడు. రాధి అతని ముందు కూర్చుంటే వెనక నుంచి తనను అలాగే కౌగిలించుకొని రాధి అతని హృదయంపై తల ఆనిస్తే అతడు ఆమె చుట్టూ చేతులు వేసి మరింతగా తనలో అదుముకొని రాధి ఆ చేతులపై తన చేతులు వేసి మరింత దగ్గరగా అదుముకుంది. మరీ ఎక్కువగా కౌగిలించుకోకు అంది. బుజ్జమ్మ, నువ్వు హర్ట్ అవుతావేమో అన్నాడు. అతని వైపు చిరుకోపంగా చూసింది. ఎంత గట్టిగా కౌగిలించుకుంటే అంత కంఫర్ట్గా ఫీల్ అవుతాను అన్నాడు. నిజంగానా అని అంది. నిజంగా నిజం అని అన్నాడు అతను. గౌతమ్ గాలికి కూడా ఊపిరాడని విధంగా ఆమెను తనకి ఇంకా దగ్గరగా అదుముకొని ఆమె తల మీద తన చుబుకాన్ని ఆనించి మౌనంగా ఆ క్షణాలను తనలో నింపుకుంటూ ఉన్నాడు. గడిచే నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ రాధి కన్నయ్య అని అంది. హా అన్నాడు. ఏమన్నా మాట్లాడవా? ఇలా మౌనంగానే ఉంటావా అంది. మాట్లాడటం లేదని ఎవరన్నారు మా అన్నాడు. అతని వైపు చూసింది. ఎక్కడా అన్నట్లు. నా గుండె ఎన్నో విషయాలు నీకు చెబుతూ ఉంది. నీ గురించి ఎన్నో విషయాలు వింటుంది. సరే, ఇప్పుడు గుండె వద్దు, నువ్వు చెప్పు, వింటాను అంది. ఏమని బుజ్జమ్మా అని అన్నాడు. అన్నీ ఇంతవరకు మనం ఎప్పుడు ఈ విషయాల్ని మాట్లాడుకోలేదు కదా అంది. ఏ విషయాలు అన్నాడు. నీ చిన్నప్పటి సంగతులు కన్నయ్య అంది. అవి ఎందుకిప్పుడు? నువ్వు ఇలాగే ఉండు, నాకు చాలా బాగుంది అన్నాడు. అతని వైపు చూస్తూ రెండు చేతులతో బుగ్గలు పట్టుకొని గారంగా ప్లీజ్ చెప్పవా, వినాలని ఉంది, నీ గురించి తెలుసుకోవాలని ఉంది అంది. అందులో బాధ తప్ప ఏమీ ఉండదు. నువ్వు బాధపడితే నేను చూడలేను, నా వల్ల కాదుమా, వద్దు అన్నాడు. అయినా రాధిక వినలేదు. చెప్పు, పర్వాలేదు అని అంది. నీ మనసులో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న భారం కూడా దిగిపోతుంది. పంచుకుంటే ఏదైనా సరే తేలిగ్గా ఉంటుంది. అది మనకు ఇష్టమైన వాళ్లతో, మనసైన వాళ్లతో ఏదైనా కష్టాన్ని చెప్పుకుంటే కష్టం, బాధ తాలూకు ఛాయలు చాలా వరకు తగ్గిపోతాయి అంది. అలాగే అతన్ని చూస్తూ గౌతమ్ రాధిని చూస్తూ చిన్నగా చిరునవ్వు నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావు అని అంది రాధి. ఏమీ లేదు అంటూ తల అడ్డంగా ఊపాడు. అర్థం కాలేదు కన్నయ్య అంది. గౌతమ్ పెదవులు ఆమె కళ్ళని తాకాయి. ఆమె పరవశంగా కళ్ళు మూసుకుంది. కొన్ని క్షణాల తర్వాత ఇద్దరు కుదురుకొని రాధి గౌతమ్ వైపు చూస్తుంది. ఏదీ దాచకుండా తన గురించి చెప్పాడు. ఎక్కడా ఏదీ వదలకుండా తన మామయ్యతో ఉన్న అనుబంధం, తల్లిదండ్రులతో ఉన్న బంధం, వాళ్ళు ఎలా, అలాగే చివరగా వాళ్ళు నేసిన చీరలు, కొన్నిసార్లు జ్ఞాపకాలు నెమరు వేసుకునేటప్పుడు అతని కళ్ళల్లోని మెరుపు, అమ్మా నాన్నల గురించి చెప్పేటప్పుడు మనసు నుండి పొందిన ఆనందం, వాళ్ళు లేని సమయంలో పడిన బాధ, తన మామయ్య దూరమైనప్పుడు పడిన కష్టం, అన్నిటికంటే మించి ఆమె దూరమైనప్పుడు పడ్డ నరకం బాధ, తాను వెతికిన తీరు, అన్నీ ఏ ఒక్కటి వదలకుండా చెప్పేటప్పుడు అనుకోకుండానే తన కళ్ళ నుండి కారుస్తున్న కన్నీటి వర్షం, వాటిని తుడవాలి అని కూడా అనుకోలేదు. రాధి రెండు చేతులతో అతని కన్నీటిని తుడిచింది. అప్పుడు చూశాడు ఆమెను. ఆమె కన్నీళ్ల నుండి జారుతున్న కన్నీళ్లు. సారీ కన్నయ్య, ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ, నా వల్ల నువ్వు ఎంత నరకం అనుభవించుంటావు అని ఊహించలేకపోయాను అని అంది. నువ్వు ఏడుస్తావని తెలిసి ఉంటే అసలు చెప్పేవాడినే కాదు, నీకు తెలియాలని నువ్వు అడిగావు కాబట్టే చెప్పాను అని అన్నాడు. అమ్మా నాన్న వెళ్ళిపోయినప్పుడు నాకు తెలీదు, చిన్నవాడిని. మా అమ్మయ్యకు మాట ఇస్తున్నప్పుడు నాకంటూ ఒక దిశా నిర్దేశం లేదు, బ్లాంక్గా ఉన్నాను. అందుకే ఆ పరిస్థితుల్లో చిన్నప్పటి నుండి పెంచిన మామయ్యను కష్టపెట్టడం ఇష్టం లేక మాట ఇచ్చాను. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత నా లైఫే మారిపోయింది. నువ్వు వచ్చావు నా జీవితంలోకి. అంతవరకు చీకటి తప్ప వెలుగే కనపడలేదు.
ఎప్పుడైతే నేను నిన్ను కలిశానో అప్పుడే జీవితం మారిపోయింది. దేవతల్లే నా జీవితంలోకి నడిచి వచ్చావు. ఎడారిలో ఉయాసిస్సులా, వసంతంలోకి ఆమనిలా. ఏ క్షణాన నిన్ను కలిశానో అప్పటి నుండి నా పలుకు నీదే, నా బ్రతుకు నీదే. ప్రతి క్షణం నీ కోసం నేను ఎదురు చూశాను. నా ఇన్నేళ్ల నిరీక్షణకి ఫలితం నువ్వు. నన్ను నీలో నింపుకొని నా ఇల్లుగా మారి నన్ను అల్లుకోవా? నీ ఎదురు చూపులో మానసికంగా అలసిపోయాను బుజ్జమ్మ. అందుకే నిన్ను ఒక్క క్షణం విడిచి ఉండాలి అని అంటే భయం వేస్తుంది అన్నాడు. కన్నయ్య అని అంది. రాధికకు ఏం మాట్లాడాలో తెలియలేదు. తాను వెళ్ళడం అతన్ని ఎంత నరకానికి, క్షోభకి గురి చేసింది అనేది ఎప్పుడూ ఊహించలేదు. తాను కూడా అటువంటి మానసిక స్థితిలోనే ఇన్నేళ్లు గడిపింది. ప్రతి క్షణం అతని జ్ఞాపకాల్లోనే గడిపింది. ఇంచుమించు ఇద్దరూ ఒకే స్థితిని అనుభవించారు. అతని కళ్ళ నుండి జారే కన్నీళ్లను తన పెదవులతో అద్దింది. గౌతమ్ అలాగే కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఆమె పెదవుల స్పర్శ దూరం అయ్యాక కళ్ళు తెరిచాడు. అతనిని చూస్తూ చిన్నప్పటి నుంచి జరిగిన మొత్తం చెప్పింది. ఎలా పెరిగింది, అమ్మ యాక్సిడెంట్ లో చనిపోవడం, ఏ పరిస్థితుల్లో ఆ పెళ్లికి ఒప్పుకుంది, వెళ్ళిన తండ్రిని దక్కించుకోలేకపోవడం, అక్కడ ఎలా ఉండేది, మళ్ళీ ఇండియాకు రావడం, గౌతమ్ని చూడ్డం, నిన్ను చూడలేకపోయినా నీ గురించి తెలుసుకుంటూ ఉండేదాన్ని కన్నయ్యా అని అంది. నువ్వు సాధించిన ప్రగతి నేను సాధించినట్లు ఫీల్ అయ్యేదాన్ని. ఆ ఆనందం ఆ రోజు గుడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకునేదాన్ని. ఇద్దరం ఒకే మానసిక స్థితిని అనుభవించాము. ఇక్కడ నిన్ను చూసిన తర్వాత మళ్లీ జీవితానికి ఊపిరందినట్లుగా అనిపించింది. గౌతమ్కి కూడా రాధిక గురించి పూర్తిగా తెలియదు. ఎప్పుడు ఆమెను అడగనే లేదు. అడగాలి అని కూడా అనిపించలేదు. విషాదాన్ని మిగిల్చే గతాన్ని అడగడం అతనికి ఇష్టమే లేదు. కానీ ఆమె గురించి పూర్తిగా విన్న తర్వాత ఆమె మీద మరింతగా ప్రేమను పెంచుకున్నాడు. తను కేవలం తన వాళ్ల కోసం మాత్రమే ఆలోచించాడు. కానీ ఆమె ఏ సంబంధం లేకపోయినా అంతమంది కోసం తన జీవితం బలి ఇవ్వాలి అనుకుంది. అయితే ఇప్పుడు ఒకరి గురించి ఇంకొకరు పూర్తిగా తెలుసుకున్న తర్వాత తేలికపడిన హృదయాలతో, దింపుకున్న బరువుతో ఒకరి కౌగిల్లో ఒకరు సేద తీరుతూ, ఒకరి గాయానికి ఇంకొకరు మందుగా మారి ప్రపంచాన్ని మర్చిపోయి ఆ కౌగిల్లో ఓదార్పు ఉంది. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉంది. జీవితం పట్ల నమ్మకం కూడా ఉంది. ఎడతెగని ఆరాధన ఉంది. ఆ కౌగిల్లో కోరిక లేదు, కేవలం ప్రేమ. ఒకరి మీద ఒకరికి అంతులేని ప్రేమ. క్షణాలు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా మారుతున్నా ఒకరిని ఒకరు వదలాలి అని అనిపించని ప్రేమ. గోడ కానుకొని కూర్చున్న గౌతమ్ అతని ఎదపై తలపెట్టి నిద్రపోతున్న రాధిక ఆమె తలపై అతను తల ఆనించి ఆమె చుట్టూ చేతులు వేసి బిగించి మరింతగా తనలో హత్తుకుంటూ వదిలితే ఎక్కడ దూరమైపోతుందో అని అలాగే తనని చుట్టుకొని పడుకొని ఉన్నాడు. ఆ క్షణంలో వాళ్ళని చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఒకరికి ఒకరు, ఒకరి కోసం ఇంకొకరు అని అనుకోకుండా ఉండలేరు. తెల్లవారుజామున చల్లటి గాలులకి మంచు కురుస్తున్నట్లుగా ఉంది. మేల్కొన్న గౌతమ్ రాత్రంతా తాము బయట ఉన్నట్లు గమనించి రాధిక వైపు చూశాడు. తన గుండెలపై తలవాల్చి ఒక చేత్తో తన షర్టును గట్టిగా పట్టుకొని ప్రశాంతంగా నిద్రపోతుంది. సన్నటి జల్లులు మొదలయ్యాయి. చిరు జల్లులు ఎక్కువ కాకముందే తనను జాగ్రత్తగా ఎత్తుకొని లోపలికి నడిచాడు. ఆమెను జాగ్రత్తగా పడుకోబెట్టి ఆమె పక్కన చేరాడు. ఎందుకో గౌతమ్కి క్షణక్షణం గడిచే కొద్దీ బెంగగా ఉంది. నిద్ర రావడమే లేదు. ఈ రోజు నుంచి కొన్ని రోజులు ఆమెకు దూరంగా ఉండాలి అనే ఆలోచన వస్తేనే ఎలాగో ఉంది గౌతమ్కి. బుజ్జమ్మ, నువ్వు ఎలా ఉంటావో కానీ నాకు ఇప్పటి నుండే బెంగ పట్టుకుంది మా. అయినా కొన్ని రోజుల పాటు దూరం శాశ్వతం జీవితానికి బాటలు వేస్తుంది అన్న విషయం గుర్తుకు వచ్చి తప్పదు అనుకుంటూ ఆమె పెదవులపై అంటీ అంటక ముద్దు పెట్టుకొని ఆమెను తన కౌగిల్లో బంధించి ఆమె చుట్టూ చేతులు వేశాడు. రాధిక అతనికి మరింత దగ్గరగా వచ్చి అతని గుండెపై తలవాల్చింది. ఆ స్పర్శ చాలు. తన అన్ని సమస్యలకి పరిష్కారంగా ఇప్పుడు పెదవులపై చిరునవ్వుతో హాయిగా నిద్రపోయాడు. గౌతమ్ నిద్రలేచేసరికి రాధిక పక్కన లేదు. ఫ్రెష్ అయ్యి ఆమెను వెతుకుతూ వచ్చినా అతనికి కావ్యతో కలిసి ఏదో పని చేస్తూ కనబడింది. తాను పిలిచేసరికి వెళ్ళిపోయింది. అప్పటికే ఇంట్లో కావ్య వాళ్ళ అమ్మ, వేణు వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్నారు. వెళ్ళి పెద్దవాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకొని రాధిక వైపు చూస్తూ ఉన్నారు. వాళ్ళు అడిగిన వాటికి
ఓపికగా సమాధానం చెబుతూ, కానీ మనసు కళ్ళు మాత్రం ఆమె వైపే ఉన్నాయి. చూపులు తడమడంతో చుట్టూ చూస్తూ ఉన్న రాధికి తనను చూస్తూ ఉన్న గౌతమ్ని చూసి ఏంటి అన్నట్టు చూసింది. బయటికి రా అన్నాడు. ఇప్పుడా అంది. హా అంటూ వెళ్ళిపోయాడు. వాళ్ళని తప్పించుకొని గౌతమ్ ఉన్న చోటుకు వెళ్ళింది రాధి. ఆమెను తన వైపు లాక్కొని చుట్టూ చేతులు వేసి చెప్పకుండా వెళ్ళిపోయావే అని అడిగాడు. నేనేమైనా వేరే సిటీకి వెళ్తున్నానా కన్నయ్య? ఈ రూమ్ నుండి పక్క రూమ్కే కదా అంది. అయినా లేపాలి కదా అన్నాడు. మంచి నిద్రలో ఉన్నావు అందుకే అంది. ఎంత నిద్రలో ఉన్నా కదిలించాలి అన్నాడు. సరే ఇప్పటి నుంచి మంచి నిద్రలో ఉన్నప్పుడే కదిలిస్తాను, సరేనా? వదులు, ఇలా రావడం బాగుండదు అంది. నీకు అన్నీ ఆటలే అయిపోయాయి, నా గురించి అస్సలు పట్టించుకోవడం లేదు అన్నాడు. అబ్బా, ఇప్పుడు అయ్యగారికి ఏం తక్కువైంది అంది. రాత్రి అంతా నీ పక్కనే ఉన్నాను కదా అని అంది. అది సరిపోదు అని అన్నాడు. అంటే అంది. ఇంకా బంధించాడు. గార్డెన్లో ఉన్నాము, ఎవరైనా వస్తే దొరికిపోతాము అంది. ఎవ్వరు రారు అన్నాడు. ఎందుకో అని అంది. నేను రావడం వర్ష చూసింది అన్నాడు. అయితే అని అన్నాడు. అక్కడ అందరినీ బిజీగా పెట్టింది. ఒకవేళ పొరపాటున ఎవరైనా బయటకు వస్తే నాకు మిస్ కాల్ చేస్తుంది అని అన్నాడు. రాధిక ఆశ్చర్యపోయింది. దొరగారు ఇటువంటి పనులు కూడా చేస్తున్నారా అంది. అప్పుడప్పుడు అని అన్నాడు. తప్పు కదా అనంది. తప్పదు కదా, దొరసానమ్మ చేజిక్కించుకొని కావాలి అంటే కొన్నిసార్లు సహాయం తీసుకోవాలి అని అన్నాడు. చాలింక కన్నయ్య, మాటలు ఎక్కువయ్యాయి అంది. అన్నీ నువ్వే కదా నేర్పించావు అని అన్నాడు. నేనా అంటూ కళ్ళు పెద్దవి చేసి చూసింది. అవును నువ్వే, మాటలు రాని అమాయకుడైన నాకు నా మౌనానికి రాగాలు నేర్పించావు. అందుకే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి పాదం వద్దన్నా నీ వైపే నడుస్తుంది. ఇందులో నా తప్పేమి లేదు అన్నాడు. ఇంకా అమాయకంగా మొహం పెట్టి, వెన్న దొంగతనం చేసి నాకేమి తెలియదు అంటూ యశోదా తొలగిపోయిన శ్రీకృష్ణుడిలా ఉన్నాడు. అంత ముద్దుగా మొహం పెడితే ఎవరు మాత్రం ఉండగలరు అనుకుంది. ఏంటి అలా చూస్తున్నావు, అంత అందంగా ఉన్నానా అన్నాడు. రాధి నవ్వుకొని చాలా అంటూ తన బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఓయ్, ముద్దు పెట్టాల్సిన స్థలం ఇది కాదనుకుంటా, నీకు నేర్పించాలి ఎక్కడ పెట్టాలి అనేది అని అన్నాడు. ప్రస్తుతం ఇక్కడే అని గౌతమ్ని బలవంతంగా విడిపించుకొని, వెళ్ళు అక్కడ నీ అవసరం ఉంది అని అక్కడి నుండి పంపించేసింది. లోపలికి వస్తున్న రాధికాకి దూరంగా వర్ష కనపడింది. వెళ్ళి ఆమె చెవిని గట్టిగా పట్టుకొని, ఏం చేస్తున్నావు ఇక్కడ అని అంది. అయ్యో వదినా, నేనేం చేయలేదు వదినా, అన్నయ్య ఎవరిని రాకుండా చూడు అని అంది. అని నీతో అన్నాడా అని అంది. అనలేదు, ఆయన చూశారు అంది. నాకు అర్థమైంది, ఒక్క సైగకే ముదిరిపోయే నువ్వు నీకు హెల్ప్ చేస్తే నన్ను అంటావేంటి అని అంది. ఏంటి ఇది హెల్పా అని అంది. మరి కాదా, పో అని అంది. బుగ్గు మీద ముద్దు పెట్టి పదా అని ముందుకు నడిచింది. అబ్బో ఏంటో బస్తీ దొరసాని జోరుగా ఉంది, అక్కడ ఇవ్వాల్సినవి ఇక్కడ ఇస్తున్నట్లుందోయ్ అని అంది. నువ్వు ముదిరిపోయావు, అందరికంటే ముందు నీకే పెళ్లి చేయాలి అంది రాధి. ఆ పని చెయ్యి అని అక్కడి నుండి పరిగెత్తింది వర్ష. రాధి మాట్లాడి వచ్చేసరికి పెద్దవాళ్ళు పూజారి గారు మాట్లాడుతూ ఉన్నారు. అనుకున్నట్లుగానే ముందుగా కావ్య పెళ్లి చెయ్యాలి అని వారంలో ముహూర్తాలు పెట్టించారు. అందరూ మాట్లాడి వెళ్ళిన తర్వాత రాధి కంగారు పడింది. ఎందుకంత టెన్షన్ అన్నాడు. వారమే ఉంది, ఎన్ని పనులు ఉంటాయి, అన్నీ చేసుకోగలమా అని. అన్నీ అవసరం లేదు, షాపింగ్ మాత్రం చేసుకోండి, మిగతాది నేను చూసుకుంటాను అన్నాడు గౌతమ్. అది కాదు అంది. ఏం ప్రాబ్లం లేదు, ఒప్పుకో బుజ్జమ్మ, ఇంకా దూరం అయితే నా వల్ల కాదు అన్నట్లు మొహం పెట్టాడు. రాధిక ఇంకేం మాట్లాడలేకపోయింది గౌతమ్తో. మరి తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.